తిరుమల మాడవీధులు భక్తజన సందరంగా మారాయి. గరుడోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో తిరుమలలోని అన్ని ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. తిరుమలలోని 4 మాడవీధుల్లో గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. గరుడ వాహన సేవను తిలకించేందుకు 2.5 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి రద్దీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అటువంటి గరుడ సేవ ఈరోజు తిరుమలలో జరుగుతోంది అని అంటే చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అంటే గరుడ ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ అవరోహణంతో అవి పరిసమాప్తమవుతాయి. గోపికామణులందరూ కూడా భక్తితో ఆనాడు కృష్ణ పరమాత్మని సేవించినట్లుగా నేడు ఆ దివ్య భావనా భూమికలతో కళాభినయం చేస్తున్నారు. భగవంతుని ఎదుట నాట్యం చేస్తూ నామావళి గానం చేస్తూ ఉంటే గాద్గద్యముతో డగ్గుతికతో కూడిన పలుకులతో ఎవరైతే తరిస్తారో వారికి లభించే ఫలం ఇంత అని చెప్పలేము అన్నారు. భక్తి గద్గద రీతి వాగ్భరములలయ నటనమున గూడి గోపికానాథుమ్రోల నిలిచి కీర్తించు పుణ్యుండు నళిన బంధు దళన మొనరించి తత్వపదమున కరుగు. స్వామి ముందు ఉత్సవ వేళ తన్మయంగా గానం చేసేటువంటి భక్తులు సూర్యమండలాన్ని